బంగ్లాదేశ్లో రాజకీయ పరిణామాలను ఒకసారి చూస్తే అసలు ఎందుకు షేక్ హసీనా రాజీనామా చేయాల్సి వచ్చింది? ఆమె భారత్కు వచ్చి తలదాచుకోవడానికి గల కారణాలేంటి? ఇంత వ్యతిరేకత రావడానికి గల కారణాలని ఒకసారి మనం ఆలోచిస్తే 1971కు ముందు జరిగినటువంటి పరిణామాలు, అంటే 1947లో స్వాతంత్రం వచ్చింది. తర్వాత పాకిస్తాన్ విడిపోవడం జరిగింది. పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ కూడా తర్వాత 1971లో విడిపోవడం జరిగింది. అక్కడ నుంచి కూడా, అంటే విడిపోయిన తర్వాత భారత్ నుంచి విడిపోయినటువంటి పాకిస్తాన్ నుంచి కూడా బంగ్లాదేశ్ ఏర్పడడానికి చాలా నిరసనలు వ్యక్తమయ్యాయి. మరోపక్క దాదాపు 30 లక్షల మంది జనాలు అయితే మాత్రం అసువులు బాశారు. ఆ యొక్క బంగ్లాదేశ్ విమోచన కోసం ఉద్యమాలు చేశారు. అలాగే బంగ్లాదేశ్ విమోచన కోసం అక్కడ నేతృత్వం వహించినటువంటి షేక్ ముజఫర్, అంటే షేక్ హసీనా తండ్రి ముజఫర్ అయితే మాత్రం దీనికి నాయకత్వం వహించారు. అలాగే దాదాపు ఎన్నో సంవత్సరాల పోరాటం తర్వాత 1971లో అయితే మాత్రం బంగ్లాదేశ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అప్పుడు కూడా యుద్ధాలు జరిగాయి. అప్పటి నుంచి కూడా షేక్ హసీనా అరెస్టులు అవటం, అప్పుడు పాక్ ప్రభుత్వం ఆధ్వర్యంలో, పాక్ సైన్యం ఆధ్వర్యంలో ఆమె జైలు జీవితం కూడా గడిపారు. అడపదడప ఇట్లా జరుగుతున్నా సరే పాకిస్తాన్ సైన్యానికి ఎదురొడ్డి ఆమె పోరాడినటువంటి ఆ పటిమ అవ్వచ్చు, అలాగే తండ్రి ముజఫర్ అవ్వచ్చు, వీళ్ళందరూ చేస్తున్నటువంటి కృషికి అయితే మాత్రం అప్పుడు ఎట్టకేలకు వాళ్ళకు స్వాతంత్రం లభించింది. 1971లో బంగ్లాదేశ్ విడిపోవటం జరిగింది. వాళ్ళకి స్వేచ్ఛ స్వాతంత్రాన్ని కల్పించడం. ఇక 1975, అంటే అప్పట్లో మొట్టమొదటి ప్రధానిగా షేక్ హసీనా తండ్రి ముజఫర్ అయితే మాత్రం మొట్టమొదటి ప్రధానిగా బంగ్లాదేశ్ బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఇక ఇట్లా పాలన సాగుతుండగానే ఒక్కసారిగా 1975 ఆగస్టు 15న మిలిటరీ అధికారులు, 5గురు మిలిటరీ అధికారులు ముజఫర్ ఇంటి లోపలికి ప్రవేశించి ఆయన అయితే మాత్రం దారుణంగా హతమార్చడం జరిగింది. ఆయనే కాకుండా ఆయన భార్య, 3 పిల్లలను కూడా హతమార్చడం జరిగింది. ఇక అప్పుడు షేక్ హసీనా అయితే మాత్రం ఇతర దేశాల్లో ఉన్నారు. ఆమె చదువుతూ ఇతర దేశాల్లో ఉంది, ఉన్నత చదువుల కోసం ఇతర దేశాల్లో ఉండటం జరిగింది. ఈ ఘటన నేపథ్యంలో దాదాపు 6 సంవత్సరాలు హసీనా అజ్ఞాతంలోనే ఉన్నారు, ఇతర దేశాల్లో తలదాచుకున్నారు. తర్వాత 1981లో ఆమె అజ్ఞాతం వీడి 6 సంవత్సరాల తర్వాత ఆమె బయటికి రావడం జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని చెప్పేసి చాలామంది అయితే మాత్రం భావించారు. ఇక 1981లో ఆమె దేశానికి వచ్చారు. అక్కడ ఉన్నటువంటి సమస్యలపై ఆమె పోరాడారు. జరిగినటువంటి ఘటనలు అవ్వచ్చు, లేకపోతే తండ్రిని హతమార్చిన విధానం వచ్చి వీటన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేశారు. మరోపక్క ఒక బలమైనటువంటి ప్రతిపక్ష నేతగా అప్పుడు సైనిక పాలన కొనసాగుతుంది. 1990లో బంగ్లాదేశ్ లెఫ్టినెంట్ షేక్ హుస్సేన్ అయితే మాత్రం రాజీనామా చేశారు. అప్పుడు ఉన్నటువంటి ఒత్తిడి కారణంగా సైన్యాధికారిగా ఆయన పాలన కొనసాగిస్తున్నారు. ఇక రాజీనామా చేశారు. ఇక 1991లో మాత్రం ప్రత్యక్ష ఎన్నికల్లోకి రావడం జరిగింది. షేక్ హసీనా పార్టీ ఆశించిన స్థాయిలో రాకపోయినా సరే ప్రతిపక్ష నేతగా అయితే మాత్రం ఉంది. ఇక తర్వాత 1996లో హసీనా పార్టీ అయితే మాత్రం ఫుల్ మెజార్టీ సాధించడం జరిగింది. ఆమె ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. 1996 నుంచి 2001 వరకు కూడా ఆమె విజయం కొనసాగుతూనే ఉంది. తర్వాత మొత్తానికి 2001 ప్రధాని అయిన తర్వాత అధికారాన్ని కోల్పోయింది. తర్వాత 2004లో ఆమె ఒక ర్యాలీ సందర్భంగా అక్కడ నిరసన తెలుపుతున్నటువంటి ఆ ర్యాలీకి మద్దతుగా ఆమె వెళ్ళినప్పుడు ఆమెపై గ్రానైట్ కూడా విసరడం జరిగింది. షేక్ హసీనాపై ఇప్పటి వరకు కూడా దాదాపు 19 సార్లు దాడులు జరగడం జరిగింది. ఆ దాడుల నుంచి ఆమె కొంత అంటే ఇబ్బంది పడ్డా సరే తర్వాత కోలుకొని మళ్ళీ రాజకీయ జీవితం ప్రారంభించడం జరిగింది. అంటే గ్రానైట్ దాడిలో దాదాపు కొన్ని రోజులు ఆమె హాస్పిటల్లోనే చికిత్స తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక 2007లో అయితే మాత్రం బంగ్లాదేశ్లో మళ్ళీ ఎమర్జెన్సీ పెట్టారు. పలు ఆరోపణల నేపథ్యంలో ఆమెని జైలుకు పంపించారు. ఇక తర్వాత 2008లో అయితే మాత్రం ఎమర్జెన్సీ ఎత్తివేశారు. ఇక 2009లో అయితే మాత్రం ఆమె మళ్ళీ ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొంటూ ఆమె ప్రధానిగా మరోసారి బాధ్యతలు స్వీకరించడం జరిగింది.